మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఈనాడులో గనక బ్యానర్ ఐటంగా చూసినట్టయితే మనకు మందుల కర్మాగారంలో మహా విపత్తుకు సంబంధించినటువంటి వార్తను బ్యానర్ ఐటంగా ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పొచ్చు. నిన్న ఉదయం హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసెమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటనం సంభవించింది. అయితే ఈ ఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు, 34 మందికి గాయాలయ్యాయి. మరో 5గురి ఆచూకీ తెలియట్లేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందట. పీఎం మోదీ, సీఎం రేవంత్ రెడ్డిల దిగ్భ్రాంతి, కొనసాగుతున్న సహాయక చర్యలు. ప్రమాదంలో కార్మికుల ప్రాణాలు, కొన్ని పరిశ్రమలో కనీస భద్రతా ప్రమాణాలు మృగ్యం, కర్మాగారాల శాఖ పర్యవేక్షణ అంతంతే. మరోవైపు ఈ ఘటనలో మా వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు అక్కడ రోధిస్తున్నటువంటి తీరైతే కలిచివేస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ సిగాచి పరిశ్రమ దగ్గర ఉంది. ఇక రామచంద్రుడే రాష్ట్ర కమల దళపతి అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రామచంద్రారెడ్డి ఎన్నికకు సంబంధించిన వార్తను ఇక్కడ ఇస్తూ అధ్యక్ష పదవికి ఒక్క నామినేషనే దాఖలైంది. అనేక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఖరారు చేసింది అధిష్టానం. ఈటలకు నిరాశే, నామినేషన్ కార్యక్రమానికి ఈటల దూరంగా ఉన్నారు. రామచంద్రరావు నిన్న నామినేషన్ దాఖలు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక విధేయుడు, వివాదరహితుడు, ఏబీవీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు రామచంద్రరావు. 4 దశాబ్దాలుగా కాషాయ పార్టీలోనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్తో పాటు పార్టీ సీనియర్ నేతల మద్దతు ఆయనకుంది. సో ఆయనే తెలంగాణ రాష్ట్ర కమల దళపతి. ఇక బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాకు సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ వార్తను హైలైట్ చేసింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి కనుక చూసినట్లయితే రసాయన పరిశ్రమలో పేలుడుకు సంబంధించినటువంటి వార్తనే ఇస్తూ 20 మంది దుర్మరణం, మరో 14 మంది కార్మికులు గల్లంతయ్యారు. కాలిన తీవ్ర గాయాలతో 30 మంది ఆసుపత్రిలో చేరారు. వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉందట. సంగారెడ్డి జిల్లా పాసెమైలారం పారిశ్రామిక వాడలో ఘోరం జరిగింది అంటూ ఈ వార్తనిచ్చారు. మరోవైపు కమల దళపతి రామచంద్రరావు అంటూ రైట్ సైడ్ మీరు వార్తను చూడొచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈయన. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. బనకచెర్లకు నో అంటూ అనుమతులు ఇవ్వలేమన్న పర్యావరణ నిపుణుల కమిటీ. ఏపీ టీఓఆర్ తిరస్కరణ, ఫలించిన బీఆర్ఎస్ పోరాటం, ప్రాజెక్టుపై రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఏపీ ప్రతిపాదనను వెనక్కు పంపుతూ ఈఏసీ చేసిన సిఫార్సులకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చారు. ఇక అన్నం ముందు నుంచి ఈడ్చుకెళ్లారు అంటూ రాత్రిపూట కాంగ్రెస్ సర్కార్ అరాచకం, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ అరెస్ట్, పార్టీ ట్వీట్ను రీట్వీట్ చేయడమే నేరమట. హైదరాబాద్లో ఇంటి నుంచి శశిధర్ గౌడ్ అరెస్ట్, కరీంనగర్కు తరలింపు, రోజంతా ఠానాలోనే. పరామర్శకు వెళ్లిన బీఆర్ఎస్ నేతల అడ్డగింత, ఎట్టకేలకు కోర్టుకు 8 రోజుల రిమాండ్. మరోవైపు పాసెమైలారంలో పెను విషాదానికి సంబంధించి జరిగిన ప్రమాదానికి సంబంధించి వార్తను ఇస్తూ ఈ ఘటనలో 12 మంది చనిపోయారు, 34 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి అంటూ రైట్ సైడ్ ఈ వార్తను మీరు చూడొచ్చు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ అమరావతిలో క్వాంటమ్ సేవలు అంటూ జనవరి నుంచి అందుబాటులో ఒకట. కంప్యూటర్ ఏర్పాటే కాదు, ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తాం, జాతీయ అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి. క్వాంటమ్ డిక్లరేషన్పై సీఎం చంద్రబాబు చేసినటువంటి ప్రకటనను ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. అమరావతిలో క్వాంటమ్ సేవలు అన్నటువంటి లైన్తో ప్రభుత్వ సేవలకు అనుసంధానం చేస్తాం. అయితే విజయవాడలో దిగ్గజ సంస్థలతో వర్క్షాప్ జరిగింది. సో ఆ వార్త హైలైట్సే ఇవి. ఔషధ పరిశ్రమలో విస్ఫోటనానికి సంబంధించి వార్తను ఇస్తూ సిగాచి ఇండస్ట్రీస్లో జరిగినటువంటి ఘోర ప్రమాదానికి సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ పైన రైట్ సైడ్లో మీరు చూడొచ్చు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ నేడు ప్రమాణ స్వీకారం అని ఒక వార్తను. పోలవరం బనకచెర్లకు జలసంఘం అనుమతి కావాలి, పర్యావరణ మదింపుకు ముందే ఆ ప్రక్రియ
పూర్తి చెయ్యండి అన్నటువంటి సూచనని ఇక్కడ హైలైట్ చేస్తూ వార్తనిచ్చారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, బనకచెర్లపై కొర్రి అంటూ ఈ ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర సమస్యలున్నాయి అంటోంది కేంద్రం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమంటూ ఫిర్యాదులు అందుతాయి. వీటిపై జలసంఘాన్ని సంప్రదించండి. వరద జలాల లభ్యతపైన సమగ్రంగా అంచనా వేయండి. ఏపీ ప్రభుత్వానికి ఈఏసీ చేసిన సూచనను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక క్వాంటం ఆవిష్కరణలకు ఆకాశమే హద్దు, స్టార్టప్లు తరలి రావాలి అని పిలుపునిస్తున్నారు చంద్రబాబు నాయుడు. బిగుస్తున్న ఉచ్చు అంటూ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అనుచరుల అరెస్టుకు సంబంధించిన వార్త ఇది. నెక్స్ట్ సాక్షి, ఇక్కడ ధాన్యం రైతుకు దగా, రొక్కం లేదు దుఃఖమే అంటూ 24 గంటల్లో ఇస్తామన్నారు. 2 నెలలు దాటినా దిక్కులేదు. పశ్చిమ గోదావరిలో అన్నదాతలకు 300 కోట్ల మేర ధాన్యం బకాయిలు. కోనసీమలో 260, తూర్పుగోదావరిలో 150, కాకినాడలో 130. 2 లక్షల మంది నుంచి 19.84 లక్షల టన్నులు సేకరించారు. తేమ శాతం, నాసిరకం సాకుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. బస్తాకు 300 నుంచి 450కి పైగా నష్టం వస్తోంది. క్వింటాల్కు ఏకంగా 600 వరకు నష్టపోతున్న రైతులు, దాదాపు 1200 కోట్లు దళారుల జేబుల్లోకి అంటూ ధాన్యం రైతుకు దగా, రొక్కం లేదు దుఃఖమే అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక పోలవరం బనకచెర్ల ప్రతిపాదన వెనక్కు, గోదావరిలో వరద నీటి లభ్యతపై సిడబ్ల్యూసితో అధ్యయనం చేయించండి. అంతర్రాష్ట్ర అనుమతి తీసుకోండి. ఆ తర్వాతే పర్యావరణ అనుమతికి దరఖాస్తు చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ. ఇక ఫార్మా పరిశ్రమలో భారీ పేలుడుకు సంబంధించి వార్తనిస్తూ 16 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 36 మందికి గాయాలయ్యాయి. ఈ సంగారెడ్డి జిల్లా సిగాచి కంపెనీకి సంబంధించిన ప్రమాద ఘటనను ఇక్కడ ఇస్తూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.